మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో పులివెందుల చేరుకుంటారు. 3 రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించనున్నారు. సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ఇక రేపు అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు జగన్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో పులివెందుల చేరుకుంటారు. 3 రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించనున్నారు. సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ఇక రేపు అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు జగన్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో పులివెందుల చేరుకుంటారు. 3 రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించనున్నారు. ఇక సాయంత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. రేపు అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు జగన్. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. విశాలి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులు రానున్నారు. 3 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి కూడా ఆయన పులివెందుల ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని చెప్పుకున్నాను. వైఎస్ జగన్ సంబంధించిన మీడియా సలహాదారులు మీడియాకు సమాచారం అందించారు. ఈ రోజు 4 గంటలకి పులివెందులు చేరుకుంటారు. అనంతరం ఆయన సాయంత్రం 7 గంటల వరకు కూడాను మాజీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ని నిర్వహిస్తారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో వైఎస్ జగన్ చూడటానికి వందలాదిగా వేలాదిగా కూడాను ప్రజలు తరలి వస్తున్నారు. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు, అలాగే పులివెందులలో సదుపాయాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా ఆయన కడప తన సొంత నియోజకవర్గం పులివెందులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తీరుస్తానని చెప్పి కూడా చెప్తున్నారు. మన పట్ల అన్ని తోటలను కూడాను ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారని చెప్పి కూడాను నిన్న రైతు విభాగం చెందిన ఎవరైతే నేర్చుకున్నారో వారు కూడా సమాచారం ఒకటి జరిగింది. అలాగే రేపు కూడా ఆయన అక్కడే ఉంటారు. పులివెందులో వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకొని ఆ ప్రాంతంలో అరటి తోటలు, అంటే ఇవాళకి కూడాను అరటి తోటలకి కేజీల లెక్క కొనుగోలు చేస్తున్నారు వ్యాపార సంస్థలకు చెందిన పిచ్చులు. కానీ వారికి సరైన గిట్టుబాటు ధర రావట్లేదనే నేపథ్యంలో అరటి పంటలను కూడా పరిశీలించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అనంతరం ఆ పర్యటనలన్నీ పూర్తయిన తర్వాత 7 గంటలకు తిరిగి పులివెందులు చేరుకుంటారు. అలాగే 3వ రోజు ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి ఇటు తిరుగు ప్రయాణం అవుతారని చెప్పాను
షెడ్యూల్ విడుదల చేశారు. ఆయన బెంగళూరు వెళ్ళిపోతారని కూడాను మన దగ్గర ఉన్న సమాచారం. 3 రోజుల పాటు ఆయన పులివెందులో బిజీ షెడ్యూల్లో ఉన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు అలాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుసుకొని అక్కడ సమస్యల గురించి విన్న తర్వాత ప్రభుత్వం ఎక్కడ వైఫల్యాలు చెందుతుందని దాని మీద కూడాను అక్కడ స్థానికంగా ఉన్న మీడియాతో మాట్లాడతారు. వచ్చారు. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.